జనసేన పార్టీ నిర్మాణ జనసేన పార్టీ నిర్మాణ సాధకుల సమాచార సేకరణ అబ్జర్వర్ గారికి, నారాశేషు గారికి, మేడం గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా తోటి సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. ఈరోజు ఒక వినీతమైనటువంటి ప్రక్రియ అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎలా ఉంటుందంటే తెలుస్తున్నాను. ఒక జవాబుదారీ చేసిన మన శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు గారికి, మన రెడ్డప్ప నాయుడు గారికి, మరి ఇతర నాయకులందరికీ పేరు పేరున ఈ కమిటీలో 27 మంది మరి కమిటీ మెంబర్స్గా ఇచ్చే ఈరోజు ఈ యొక్క ఆలోచన వినూతనంగా కనిపించినప్పటికీ అంతర్గతంగా మనం ఏమనుకున్నాం, మనం తిరుపతి ప్రసాద్ గారిని, మేరకాయ ఈశ్వరయ్య గారిని, బర్మ పరిబాబు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఏలూరు కమిటీ తరఫున ఈ కమిటీలో ఏలూరు సంబంధించిన వ్యక్తులు తేజస్వి గారు, కావురు వాణిశ్రీ గారు, అలాగే పోలవరం నియోజకవర్గం నుంచి కలవట సాయి గారు, చంద్రబాబు సూరత్తుల రాఘవ మణికంఠ శ్రీనివాస్ గారు, రోజు నుంచి నేను కూడా పోలవరం నుంచి గుంటూరు నుంచి అంబటి మాధవి గారు, వీరందరినీ కూడా మనకు అర్థమవుతుంది. ఆ రకంగా ముందుకు తీసుకెళ్లి ఆయన ఒక అద్భుత స్థానంలో మనం చూసే విధంగా మనమందరం ఆయన ఎంత ఉండి ముందు నడిపించి ఆయన మాట్లాడతారు. జూలై 2026 సాయంత్రం 6 గంటల వరకు మేము అప్లికేషన్ తీసుకుంటాం. అది ఆన్లైన్లో పంపిస్తాము. ఆ యొక్క పర్టికులర్స్ అన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. గ్రౌండ్ లెవెల్లోకి మీరు అందరూ తీసుకెళ్లాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్కారం. ఈ రోజున జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ కమిటీలు ఎంపికలో ఎవరైతే సాధకులు ఉన్నారో వారందరినీ ఒక కమిటీగా వేసి జనసేన పార్టీలో క్రియాశీలకంగా కష్టపడుతున్నటువంటి వారిని గుర్తించాలని, దానికి అబ్జర్వర్గా రాజానగరం శాసనసభ్యులు గౌరవ బత్తుల బలరామకృష్ణ గారిని ఏలూరు పార్లమెంటు అబ్జర్వర్గా ఇన్ఛార్జిగా వేయటం జరిగింది. వారు ఈ రోజున రావటం జరిగింది. ఈ యొక్క మీటింగ్లో విషయాలన్నీ కూడా పెద్దలు బలరామకృష్ణ గారు చెప్తారు. ఎందుకంటే ఎక్కడా కూడా డెమోక్రసీ దెబ్బతినకుండా
పార్టీలో కష్టపడుతున్నటువంటి వారందరికీ కూడా గుర్తింపు రావాలి, వివిధ స్థాయిల్లో వారి యొక్క ఆశలకు అనుగుణంగా వారి యొక్క టాలెంట్కి అనుగుణంగా ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మరి ఏ పార్టీలో లేనటువంటి వినూత పద్ధతుల్లో ఈ రోజున పార్టీ కమిటీల ఎంపిక బాధ్యతని మరి పరిశీలన కమిటీగా సేకరించే బాధ్యతని మరి అబ్జర్వర్గా బత్తుల బలరామకృష్ణ గారికి అప్పచెప్పారు. అదేవిధంగా వారితో పాటు ఒక 27 మంది సభ్యుల్ని సాధకులను ఎంపిక చేసి పంపించారు. వారందరి యొక్క సారథ్యంలో మరి ఇక్కడ 3వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుద్ది. మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు గౌరవ శాసనసభ్యులు బలరామకృష్ణ గారు వివరిస్తారు. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలకు, వీర మహిళలకు, జన సైనికులకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మన అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వినూత్నమైన కార్యక్రమంతో గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు వేయాలని ఏ పార్టీ కూడా ఆలోచించని విధంగా ఒక వినూత్నంగా ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. ప్రతి జన సైనికుడికి, పార్టీకి నిబద్ధతతో పనిచేసినటువంటి వీర మహిళలకి, జన సైనికులకి, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ మంచి జరిగేలా ఎవరైతే నిస్వార్థంగా ఈ యొక్క సంస్థాగతంగా ప్రతి గ్రామాల్లోని, మండలాల్లోని, నియోజకవర్గాల్లోని, జిల్లాల్లోని పనిచేయాలని కష్టపడి నిబద్ధతతో ఉన్నారో వారందరికీ కూడా ఒక అవకాశం ఇస్తే ఏదైతే వారి ఆశయ సాధనలో భాగంగా ఈ జన సైనికులు, వీర మహిళలు పని చేస్తారు. దానివల్ల ప్రజలకు కావలసినటువంటి సేవలు సక్రమంగా అందుతాయి. నిస్వార్థంగా సేవలు చేయడానికి జన సైనికులు, వీర మహిళలు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని కమిటీలో కానీ ఉన్నట్లయితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి జనసేన పార్టీ తరఫున ఏదైతే ఆశయాలతో, మంచి ఆశయాలతో వారు ముందుకు వచ్చారో అవన్నీ కూడా నెరవేరుతాయన్న మంచి దృఢ సంకల్పంతో ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన రైతన్నలందరూ కూడా మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో ఈ ఆంధ్రప్రదేశ్లో రైతన్నలు ఎక్కువగా జీవించే ప్రదేశం. ఇక్కడ అన్ని రకాల పంటలు పండిస్తారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ధాన్యగారంగా ఉండేది. అలాంటిది ఏరువాక పౌర్ణమి అంటే ప్రతి ఒక్కరికి కూడా మొక్కలు నాటి ఆ మొక్కల ద్వారా వచ్చే పంటలన్నీ కూడా స్వీకరించేది. అదేవిధంగా మొక్కలతో ఏదైతే ఉంటాయో దాని ద్వారా వచ్చే పండ్లన్నీ కూడా స్వీకరించేయడానికి బాగుంటుందని అదేవిధంగా అధ్యక్షులు వారు మంచి ఆలోచనతో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ తాలూకు అప్లికేషన్లు తీసుకుని దాని శ్రీకారం చుట్టి దాన్ని ముందు రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా మంచి పొలాలను అందించాలి, ప్రజలందరికీ కూడా మంచి పంటను అందించాలి. జనసేన పార్టీ ద్వారా ప్రజలందరిలో కూడా ఒక మంచి జరగాలనే దానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి ప్రతి జన సైనికుడిని, వీర మహిళల్ని, అదేవిధంగా జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది ఒకటే, మీకు మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనకు ఒక మంచి అవకాశం ఇచ్చారో, మనందరి యొక్క ఆరాధ్య ద్వయం మనకు ఏదైతే ఇచ్చారో అవకాశం, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇక్కడ డైరెక్ట్గా వస్తే ఏలూరులో కొప్పుల వెలమ కళ్యాణ మండపంలో ఈ యొక్క మన జనసేన పార్టీ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి కొప్పుల వెలమ కళ్యాణ మండపంలో 3వ తేదీ వరకు కూడా అందుబాటులో ఉంటాం. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాము. ఇక్కడ ఐటీ టీం అంతా కూడా మీకు కోఆర్డినేట్ చేస్తుంది. మీరు ఎలాంటి డాక్యుమెంటేషన్ తీసుకురావక్కర్లేదు. మీరు ఒక ఐడి కార్డు ఏదైతే మన మెంబర్షిప్ కార్డు ఉందో అది ఒక్కడే తీసుకుని వస్తే మీ వివరాలన్నీ కూడా అందులో నోట్ చేస్తాం. మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే ఆధార్ కార్డు కూడా తెచ్చుకోండి. అది కూడా సాఫ్ట్ కాపీ మీ మొబైల్లో ఉంటే చాలు. మీ అడ్రస్ అది క్లియర్గా ఉండడం కోసం తెచ్చుకుంటే, మీరు గ్రామాల్లో చేయాలనుకుంటున్నారా, అదే మండలాల్లో చేయాలనుకుంటున్నారా, లేకపోతే నియోజకవర్గంలో సేవ చేయాలనుకుంటున్నారా, జిల్లా వ్యాప్తంగా చేయాలనుకుంటున్నారా, రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనుకుంటున్నారా, మీకు ఉన్నటువంటి ఆలోచన, మీకు ఉన్నటువంటి అనుభవం, మీరు ఆలోచిస్తున్నటువంటి పొజిషను మూడింటిని మీరు కానీ ఇక్కడ తీసుకుని వస్తే ఇక్కడ మన సిబ్బందే, మన జన సైనికులే, మన వీర మహిళలే దాన్ని అందరినీ కూడా సక్రమంగా ఆర్గనైజ్ చేసి మీ అందరికీ కూడా క్లియర్గా దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయించి దాన్ని ప్రాసెస్ చేసి మన అధ్యక్షుల వారి ఆఫీస్కి మేము పంపిస్తాము. అధ్యక్షుల వారు తుది నిర్ణయం తీసుకుని మీ అందరికీ కూడా మంచి జరిగేలా చేస్తారు అనేది మేము తెలియజేస్తున్నాం. నేను అబ్జర్వర్గా రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యుడు నన్ను ఇక్కడ వేశారు. నన్ను అబ్జర్వర్గా మాత్రం జస్ట్ నేను అప్లికేషన్ తీసుకోవడం వరకే. మీకు ఎవరికే పోస్టులు ఇప్పించే బాధ్యత కానీ
మీ పోస్టులు ఇప్పించగలిగే శక్తి కానీ నా దగ్గర ఉండదు. ఏది చేసినా మీరు పనిచేసే సిస్టమ్ను బట్టి మీ యొక్క నిజాయితీ, మీ సిన్సియారిటీ, మీరు చేస్తున్న హార్డ్ వర్క్, మీరు చేస్తున్న స్మార్ట్ వర్క్ని చూసి ఇదంతా పూర్తి సమాచారాన్ని సేకరించి స్థానిక నాయకత్వంతో కూడా భవిష్యత్తులో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారే నిర్ణయం తీసుకుని మీకు పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు అపోహలు పాల్పడొద్దు. ఇది ఖచ్చితంగా మాత్రం ప్రజాస్వామ్యం ఏ విధంగా అందరికీ ఫలాలు అందిస్తుందో జనసేన పార్టీ అంతకంటే జాగ్రత్తగా ప్రజలకి అందరికీ కూడా మనకి జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి, జనసేన పార్టీలో ఉన్నటువంటి వీర మహిళలకి, జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులకి నిజాయితీగా ప్రతి ఒక్కరిని కమిటీలో చేర్చాలన్న భావంతోనే మన పవన్ కళ్యాణ్ గారు ఇంత గట్టి నిర్ణయం తీసుకుని, ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకుని మన వాళ్ళందరికీ కూడా మంచి సర్వీస్ చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. అలాగే ఏదైతే పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ సభ్యులు కూడా మనకి గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. నియోజకవర్గాల వారీగా కూడా అందరూ ఉన్నారు, వారందరూ కూడా తీసుకెళ్ళాలి. అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలని కూడా కోరుతున్నాను. మండల ఇన్ఛార్జీలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మండల అధ్యక్షులుగా కానివ్వండి, గ్రామాధ్యక్షులుగా కానివ్వండి, లేకపోతే జిల్లా కమిటీలో కానివ్వండి, లేదా రాష్ట్ర కమిటీలో కానీ ఉన్నారు, ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో వారందరూ కూడా దీన్ని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళి మనం కష్టపడే జన సైనికుడు, కష్టపడే వీర మహిళ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి సమాచారాన్ని పంపించి మన అప్లికేషన్ తీసుకుందాం. ప్రతి ఒక్కరికి తెలియజేయండి. మనం ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఈరోజు